ఆ విగ్రహాలు చూసినప్పుడు, ఆ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు వారు చూపించినటువంటి మార్గాన్ని, వారు చెప్పినటువంటి సిద్ధాంతాల్ని అమలు చేయటం కోసం మనం అందరం స్ఫూర్తి పొందుతామనేటువంటి ఆలోచనతోనే మహానుభావుల విగ్రహాలు పెట్టుకుంటాం. ఆ విగ్రహాల స్ఫూర్తి ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో చాలా స్పష్టంగా ఉంది అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, అటువంటి మహానుభావుల విగ్రహాల ఆవిష్కరణలో పాలు పంచుకునేటువంటి అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఆ శిల్పికి ఒక సన్మానము, అదేవిధంగా ఖైరతాబాద్ నుండి ఒక సన్మానము మాట్లాడతారు. ఓకే ఓకే, అయిపోతుంది 2 నిమిషాలు ఎందుకు. ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందరు కూడా చప్పట్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు, ఖైరతాబాద్ శాసనసభ్యులు మిత్రులు దానం నాగేందర్ గారి సభాధ్యక్షతన శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే మరియు శ్రీమతి సావిత్రిబాయి పూలే దంపతుల యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు పట్టి విక్రమార్క గారిని, పిసిసి అధ్యక్షులు మిత్రులు శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, సోదరిమణి కొండా సురేఖ గారిని, మరో సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని, మరో సహచర మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారిని, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు కె కేశవరావు గారిని, మరో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారిని, బలహీన వర్గాల నాయకుడు 5 దశాబ్దాలు మీకోసమే కొట్లాడిన రాజ్యసభ సభ్యులు మిత్రులు ఆర్ కృష్ణయ్య గారిని, అదేవిధంగా మరో రాజ్యసభ సభ్యులు యువమిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారిని, ఆది శ్రీనివాస్ గారిని, నవీన్ యాదవ్ గారిని, మిత్రులు రాజ్ ఠాకూర్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని, మరో శాసనసభ్యులు మిత్రులు ప్రకాష్ గౌడ్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు మందుల సామ్యుల్ గారిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు నిరంజన్ గారిని, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు అంజన్ కుమార్ యాదవ్ గారిని, మరో మిత్రుడు బలహీన వర్గాల గొంతుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, బలహీన వర్గాల
సంఘాలకు సంబంధించిన చాలామంది నాయకులను ప్రాణ సమానులైన యువమిత్రులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వేలాదిగా హాజరయ్యి ఆదర్శ పురుషుడైన జ్యోతిబా పూలే దంపతుల యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలా సందర్భాలలో చాలా ప్రదేశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని లేదా మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని లేదా జ్యోతిబా పూలే విగ్రహాన్ని లేదా శ్రీమతి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాలను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఈ విగ్రహాల దగ్గరికి జయంతి వర్ధంతుల సందర్భంగా వారిని స్మరించుకోవడానికి వారు చేసిన గొప్పతనాలను మాట్లాడుకోవడానికి మనం వేదికలుగా చూస్తూ ఉంటాం, వేదికలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మిత్రులారా, ఇక్కడున్న యువ మిత్రులు ముఖ్యంగా మా చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈనాడు స్ఫూర్తిగా తీసుకోవలసింది, ఎక్కడైతే ప్రజా కూడలి ఉందో అది గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, నగరంలో కావచ్చు, లేదా ఈరోజు హైదరాబాదు నగర నడిబొడ్డున నక్లెస్ రోడ్డులో కావచ్చు, ఒక పక్కన అంబేద్కర్ మరొక పక్కన జ్యోతిబా పూలే, చౌరస్తాలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ పక్కన పివి నరసింహారావు గారి విగ్రహాలను మనం ఆవిష్కరించుకున్నాం. ఈ విగ్రహాలు అన్నీ వర్ధంతులు జయంతులు జరుపుకోవడానికే కాదు, మనం ఈ ప్రాంతం గుండా ఎప్పుడు ప్రయాణించినా ఈ గొప్ప వ్యక్తుల యొక్క త్యాగాలను వారి యొక్క స్ఫూర్తిని పొంది ఆ స్ఫూర్తితో మనం విద్యలో రాణించాలి, సామాజిక చైతన్యంతో వ్యవహరించాలి, సమాజ అభివృద్ధి కోసం పాటుపడడానికి వీళ్ళ స్ఫూర్తిని తీసుకోవడానికి ఈనాడు ఇక్కడ వీళ్ళ విగ్రహావిష్కరణలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఈరోజు నక్లెస్ రోడ్ చౌరస్తా ఒక అద్భుతమైన చౌరస్తా. ఇక్కడికి వస్తే కష్టాలలో ఉన్న సమస్యలలో ఉన్న ఈ చౌరస్తాలో నిలబడితే నిలువెత్తు విగ్రహం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అట్టడుగు వర్గాల నుంచి సమాజ నిర్లక్ష్యాన్ని నుంచి ఈరోజు ఆకాశమంత ఎత్తుకెదిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు రాజ్యాంగాన్ని ఇవ్వడమే కాదు, ఓటు హక్కునివ్వడం ద్వారా ఓటునే ఆయుధంగా పాలకులను ఎన్నుకోవడానికి, క్రమశిక్షణ తప్పిన పాలకులను శిక్షించడానికి ఈనాడు ఓటు హక్కు అందించిన గొప్ప ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ ఆవిష్కరించబడ్డారు. అదేవిధంగా సమాజంలో అంటరానితనం, ఆకలి కేకలు, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, ఆనాటి కాలంలో అసలు చదువు అనేదే అందని సమయం, మహిళా చదువు అనేది ఆలోచనకు ఊహకు కూడా అందని సందర్భం. 150-160 సంవత్సరాల క్రితం ఆనాడు జ్యోతిబా పూలే మనలో చైతన్యం రావాలి అనంటే, మన బతుకులు బాగుపడాలి, మన తలరాత మారాలి అంటే చదువు ఒక్కటే ఆయుధంగా మారాలి. చదువుకున్న వాడు ఆదర్శ పురుషుడుగా రాణిస్తాడు, ఆదర్శ మహిళగా రాణిస్తారని గుర్తించి 150-160 సంవత్సరాల క్రితం తను చదువుకోవడమే కాదు, తన సతీమణిని కూడా చదివించడం ద్వారా మహిళకు చదువు ఎంత ముఖ్యమో జ్యోతిబా పూలే మనకు ఒక ఆదర్శప్రాయుడుగా నిలబడ్డాడు. 136 సంవత్సరాల క్రితం మరణించిన ఈనాడు కూడా ఈ తరం మనం వారిని ఆదర్శ పురుషుడిగా భావిస్తున్నామంటే సమాజంలో వారు తీసుకొచ్చిన సామాజిక విప్లవాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన ఆలోచన ఎంత ముందస్తుగా ఎంత గొప్పగా వారు ఆలోచన చేసిండ్రో ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, ఆనాడు జ్యోతిబా పూలే చెప్పిందే 136 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో మేము అదే విధానాన్ని అదే ఆలోచనని ఈరోజు కొనసాగిస్తున్నాం.
నేను పలు సందర్భాలలో ఇక్కడున్న మా